వరంగల్ కాంగ్రెస్ ల నామినేటెడ్ పదవుల రచ్చ. సీఎం రేవంత్ రెడ్డి మాట పెడచెవిన పెట్టిన లీడర్లు, మంత్రులు ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ చక్కర్లు. కూడా డిసిసిబి చైర్మన్ పదవులకు ఫుల్ డిమాండ్. బయోడేటాలు పట్టుకొని పైరవీలు షురూ చేసిండ్రు. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి చెప్తే వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇంకోటి చేస్తాండ్రు. ఆగస్టు 3 దాకా ఎవ్వరు కూడా నామినేటెడ్ పదవుల కోసం పైరవీలు చేయొద్దని, ఎవరిని కలవద్దని సీఎం సీరియస్ గానే చెప్పిండు. ఓటర్ల సవరణ ముచ్చట ఎస్ఐఆర్ పనుల మీదనే దృష్టి పెట్టాలని గట్టిగానే చెప్పిండు. కానీ ఉమ్మడి వరంగల్ నాయకులు మాత్రం ముఖ్యమంత్రి మాటలను గాలికి వదిలి మంత్రులు ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరుగుతాండ్రు. బయోడేటాలు పట్టుకొని పదవుల కోసం పైరవీలు మొదలుపెట్టిండ్రు. అసలు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లా ఈ నామినేటెడ్ పదవుల రచ్చ ఏంది, నాయకులు ఎందుకంత ఆగమైతాండ్రో ఇప్పుడు మనం చూద్దాం. రాష్ట్రంలో జూలై 10వ తేదీతోని నామినేటెడ్ పదవుల గడువు ముగిసిపోయింది. అదందరికీ తెలిసిందే. దాంతో పాతోళ్ళు మళ్ళా రెన్యువల్ కోసం ఆశపడతా అంటే కొత్తోళ్ళు మాకు కూడా అవకాశం ఇవ్వాలని అడుగుతాండ్రు. కాంగ్రెస్ సర్కారు అధికారంలో రావడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. అందుకే ఈడ పదవులు ఆశించటోళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. మొదటి విడతల వరంగల్ జిల్లాకు 6 పదవులు దక్కినాయి. ఇప్పుడు ఇంకెక్కువ దక్కించుకోవాలని నాయకులు చూస్తాండ్రు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేదాకా ఊర్లలోనే ఉండి గట్టిగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఎవరు పట్టించుకుంటలేరు. పదవులు ముఖ్యమనుకుంటా మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతాండ్రు. ఈ నాయకులను కలవకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలల్లా, అసెంబ్లీ ఎన్నికలల్లా తమకు పనిచేయరన్న భయంతో ప్రజాప్రతినిధులు వాళ్ళను కలవక తప్పుతలేదు. పైరవేల కోసం వస్తాండ్రని తెలిసినా వాళ్ళకేం చెప్పాలనో అర్థం కాక అక్కడి లీడర్లు తలలు పట్టుకుంటాండ్రు. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు, సిన్సియర్గా ఉన్న కింది స్థాయి కేడర్కు నామినేటెడ్ పోస్టులు ఇయ్యాలని అధిష్టానం చూస్తాంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేస్తాంది. ఈ లెక్కలల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎవరెవరు పోతాండ్రు, ఎవరెవరు కొత్తోళ్ళు వస్తాండ్రు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ జిల్లా నాయకులందరూ ముఖ్యంగా కూడా చైర్మన్, డిసిసిబి చైర్మన్ పదవుల మీదనే కన్నేసిండ్రు. ఈ 2 పోస్టులకు ఇక్కడ డిమాండ్ నడుస్తాంది. పోయిన టర్ముల ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి, లైబ్రరీ చైర్మన్ గా ఎండి రియాజ్, చైర్మన్ గా ఇనుగాల వెంకటరామిరెడ్డి పనిచేసిండ్రు. అట్లానే గిరిజన సహకార సంస్థ చైర్మన్ గా బెల్లయ్య నాయక్, అటవీ అభివృద్ధి సంస్థకు మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, రాష్ట్ర వాణిజ్య సంస్థ చైర్మన్ గా ప్రకాష్ రెడ్డిలు పనిచేసిండ్రు. ఇక ఇప్పుడు కొత్త పదవుల కోసం చాలా మంది పోటీ పడతాండ్రు. ఈసారి కూడా చైర్మన్ పదవి కోసం పెద్ద నాయకుల అనుచరులు పోటీలో ఉన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ముఖ్య అనుచరులు బట్టి శ్రీనివాస్, ఈవి శ్రీనివాసులు ఈ రేసులో ఉన్నారు. ఇంకో సీనియర్ నేత ఎర్రబల్లి వరద రాజేశ్వరరావు కూడా దీనికోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తాండు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మంత్రి కొండా సురేఖ అనుచరుడు నవీన్ రాజ్ పేరు కూడా వినిపిస్తాంది. గీళ్లే కాకుండా ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన జంగా రాఘవరెడ్డికి కార్పొరేషన్ మేయర్ సీట్ అన్నా ఇయ్యాలే, లేకుంటే కూడా చైర్మన్ పదవన్నా ఇయ్యాలని అధిష్టానాన్ని అడుగుతుండట. వీళ్లతో పాటు ఇంకో 4-5 కీలక నాయకులు కూడా చైర్మన్ కుర్చీ మీదనే కన్నేసిండ్రని వరంగల్ల చర్చ నడుస్తాంది. ఎవరికి వాళ్ళు తమకున్న పలుకుబడితోని పైరవీల్ షురూ చేసిండ్రు. దీంతోని ఈ కుర్చీ ఎవరికి దక్కుతుందోనని జనాలు కూడా ఆసక్తిగా చూస్తాండ్రు. కూడా తర్వాత వరంగల్ల డిసిసిబి బ్యాంక్ చైర్మన్ పదవికి మస్తు క్రేజీ ఉన్నది. గతంలో ఇది ఎన్నికలను నిర్వహించడం ద్వారా ఎన్నుకునే పదవి. కానీ ఇటీవల రాష్ట్ర సర్కార్ దీన్ని నామినేటెడ్ పదవిగా మార్చింది. దాంతో ఈ పదవిని ఎట్లయినా కొట్టాలని నాయకులు కాచుకొని కూర్చున్నారు. ప్రస్తుతం ఉన్న మాజీ చైర్మన్ మారినేని రవీందర్ రావు తనకు మళ్ళా అవకాశం ఇవ్వాలని అడుగుతాండు. హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవి ఆశించిన పింగళి వెంకటరామరెడ్డి కూడా దీనికోసం చూస్తుండు. ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లపల్లి రాజేందర్ గౌడ్ కూడా
మంత్రి సీతక్క ద్వారా ఈ బ్యాంకు చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిండట. వీళ్ళతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి, రాజ్యసభ సభ్యుడు నరేందర్ రెడ్డికి మస్తు క్లోజ్ గా ఉండే మార్కా విజయ్ కుమార్ గౌడ్ కూడా నామినేటెడ్ పదవి ఆశిస్తుండట. నాయకులు ఎవరికి వాళ్ళు ఇట్లా పైరవీలు చేసుకుంటా అంటే అధిష్టానం ఎవరిని కరుణిస్తుందోనని క్యాడర్ల గుబులు మొదలైంది. చూశారు కదా వరంగల్ జిల్లా నామినేటెడ్ పదవిల లొల్లి ఏ విధంగా ఉందో. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.